ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ తను ఎవరో కాదు నందు అని. లవ్ చెయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా లవ్ చెయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా లవ్ చెయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా. సంగీతం మీరు నేర్చుకున్నావా లేకుంటే నువ్వు ఒట్టిగా పొలం పనులలో పాడుతూ ఉంటారు కదా. ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి అన్నయ్య, మా చాలా పేదరికం. పేదరికం మీద ఒక పాట పాడు. ఈ బాధలు బందయ్యే రోజు తెస్తనే జన్మనిచ్చిన అమ్మా, పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్తో ఉన్నానండి. తను ఎవరో కాదు నందు అని. చాలా పేరు చెప్పగానే పాటలు పాడిస్తుంది, చాలా వైరల్ అవుతుంది తన వీడియోస్ కూడా. ఒకసారి చూద్దాం అసలు ఆ థాట్ ఎలా వస్తుంది, ఎలా పాడుతుంది, తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. అండ్ తన మెదక్ అమ్మాయి. అండ్ మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు? బాగున్నా అన్నయ్య. వీడియోలో మొత్తం హల్చల్ చెప్తుంటే పాటలు పాడి కామ్గా కూర్చున్నావు. టెన్షన్ అవుతుందా ఫస్ట్ ఇంటర్వ్యూ? ఏం లేదన్నయ్య, టెన్షన్ ఏం లేదు. టెన్షన్ ఏం లేదు. నందు, నేను రియల్ పేరు ఏంటిది? నర్సమ్మ. మళ్ళీ నర్సమ్మ తీసి నన్ను ఎందుకు పెట్టుకున్నావు? అంటే ఇంకా పేరు అట్లా అందరు ఎగతాలు చేస్తున్నారని చెప్పి. పేరు మీద ఎగతాలు చేస్తున్నారా? అయ్యో, పల్లెటూరు అమ్మాయిని కదా అలా అంటూ ఉంటారు. ఓకే, ఏం చదువుకున్నాము? ఇంటర్ అయిపోయింది అన్నయ్య, ఇంటర్ కంప్లీట్ చేసిన. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం. వ్యవసాయం చేసుకుంటాం. అవును. ఓకే, మీకు కొంత పొలం లేకుంటే కౌలుకి తీసుకో? పొలం అంటూ మాకు ఏం లేదన్నయ్య, చాలా నిరుపేద కుటుంబంలో పుట్టిన అమ్మాయిని. మాకంటే ఏం లేదు, చేతుల మీద చేసుకొని బ్రతకాలి అంతే. ఎంతమంది అమ్మా మీరు? నేను తమ్ముడు ఇద్దరమే, మమ్మీ డాడీ నలుగురం, మా చిన్న ఫ్యామిలీ. చాలా కష్టాలు పడుతున్న ఫ్యామిలీ ఉన్నట్టుంది. అవునన్నయ్య, చాలా కష్టాలు పడుకుంటాం. డాడీ ఏం చేస్తారు? అందరం ఫార్మరే అన్నయ్య, తమ్ముడు డాడీ మమ్మీ అందరం. మీరు అందరు మార్నింగ్ లేవగానే పొలాలకు వెళ్ళిపోతారు? అవునన్నయ్య. ఓకే, ఎండల వర్క్ మళ్ళీ ఎండాకాలంలో ఎవరికి ఎలా చేస్తారమ్మా? ఇప్పుడు ఎండ ఫుల్ ఎండలు కొడుతున్నాయి. చేసుకోవాలి కదా అన్నయ్య, మన పని మనం చేసుకోవాలి, మన వృత్తి కదా అది. మేము కొంచెం ఎండకి వెళ్ళంగానే మాకు అదే అవుతుంది. మీరు డైలీ ఎండలో వర్క్ చేయాలి, రైతులు ఉంటేనే కదా మేము ఉండేది. అదే అన్నయ్య, జై జవాన్ జై కిసాన్ అన్నట్టు కంపల్సరీ. ఇన్స్టాలో మేము రీల్స్ ఎప్పుడు స్టార్ట్ చేసే ఇట్లా పాటలు పాడాలి అది ఇదని? ఒక 8 months అవుతుందని అంతే. ఎవరిచ్చారు ఐడియా నీకు? అంటే నాకంటూ మా తమ్ముడు అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఇట్లా పాడతావు కదా అక్క, ఇలా పాడితే బాగుంటుందేమో, ఏమన్నా అవకాశాలు వస్తాయేమో అని చెప్పిండు. అంటే నాకు ఇన్స్టాగ్రామ్ గురించి తెలియకపోతే ఇంకా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసిరు అన్నట్టు. ఆ విధంగా చూస్తూ ఉంటే అలా అలా ఇంకా ఫేమస్ అవుతున్నావు ఇలా అని చెప్పేసి. అంటే నాకు తెలియదు అలా ఫేమస్ అవుతున్నా అన్న విషయం, నాకే తెలీదు. మీరు కాల్ చేసిన నుంచి ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే. ఓకే, ఫస్ట్ ఇంటర్వ్యూ అని ఇది. మేము కంపల్సరీ టాలెంట్ సపోర్ట్ చేస్తాము. ఒక్కసారి ఒక పాట పాడవా ఒక పేరు మీద? ఓకే అని పాడతాను. మధు సాంగ్, మధు పేరు మీద పాట పాడవా? మంచి మనసు ఉన్నవాడు మధు అంటేరా, పేరులో ఉన్న పవరే చూసి ఆగామైతరురా, నీతి నిజైతంటే మధు అంటరురా, గుండె నిండా బాధ ఉన్నా నవ్వుతూ ఉంటాడురా, దోస్తుల కోసం దావతు మాత్రం మస్తు గిస్తాడ్రా, మధు అంటే పేరు కాదు పవరే అంటరురా. ఓకే, సూపర్. సరే, నువ్వు పేర్లు చెప్పగానే చెప్తావు కదా, ఒకసారి శ్రీను అనే పేరు మీద ఒక పాట పాడు. ఓకే అన్నయ్య, పాడతాను. పట్టు పంచే గట్టి సేత సింగుల వట్టి మస్తుగా నువ్వున్నావో, మస్తు మస్తుగా నువ్వున్నావో, తలకూరు మలు జుట్టి కర్ర సమూ చేస్తే రాజు లెక్క ఉన్నావో, రాజు లెక్క ఉన్నావో, మల్లె పువ్వు బోలే సీనయ్య మనసే బంగారము, నీదయ్య ఆటలే ఆడుతుంటే సీనయ్య అందరిలో మనగానివో నీవయ్యా. సూపర్. అసలు నీ గొంతు మిరాకిల్. ఇన్స్టా కన్నా ఇప్పుడు బాగుంది నీ గొంతు. అసలు ఎప్పుడు ట్రై చేయలేదు పాటలు? ఏమన్నా నార్మల్ పాటలు పాడుతుంటావా? అంటే అన్ని పాడతాను, చిన్నప్పటి నుంచి స్కూల్ లెవెల్ నుంచి పాడుతాను. అవునా? ఓకే, ఒకసారి పాట పాడు, ఒక మంచి పాట మా కోసం. అమ్మ కోసం బాగా పాడేటట్టున్నావు కదా? అమ్మ అంటే చాలా ఇష్టం, అమ్మ కోసం పాడతా. ఓకే. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమసలు నిండుగున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమోలే సమ్మసిల్లునమ్మా,
అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసమౌనా. సూపర్గా పాడుతున్నావు. ఎప్పుడు సింగింగ్ ఆ కాంపిటీషన్కి ఏం పార్టిసిపేట్ చేయలేదమ్మా? చేయలేదన్నయ్య. ఎందుకు తెలియదా? తెలియదు అన్నయ్య, అంటే మేము పని చేసుకునేటోళ్ళం కదా, నాకంటే అట్లా ఇట్లా అని తెలియదు నాకు. ఓకే, సంగీతం మీరు నేర్చుకున్నావా లేకుంటే నువ్వు ఉట్టిగా మీ ఊర్లోనే నేర్చుకున్నావా? పొలం పనులలో పాడుతూ ఉంటారు కదా, అలా నేర్చుకున్నా. ఓకే, మా కోసం ఒక పొలంలో పాడే పాట పాడవా? అంటే బావమర్దల గురించి ఉంటుంది. పాడు. నాగలి దున్నేటి బంగారు బావా, నాగలి దున్నేటి బంగారు బావా, సద్దేడ వెట్టన్నో బావా, నాగలి దున్నేటి బంగారు బావా. గరక సన్నము గజ్జల మరదల, గరక సన్నము గజ్జల మరదల, గడ్డ మీద పెట్టిపోవో అమ్మ, గరక సన్నము గజ్జల మరదల. గడ్డ మీద మరి గండు చీమలున్నాయి, గడ్డ మీద మరి గండు చీమలున్నాయి, సద్దేడ వెట్టన్నో బావా, గడ్డ మీద మరి గండు చీమలున్నాయి. గడ్డ మీద మరి గండు సీమలుంటే, గడ్డ మీద మరి గండు సీమలుంటే, ఒడ్డు మీద పెట్టిపోవో అమ్మ, గడ్డ మీద మరి గండు సీమలుంటే. మంచి టాలెంట్ ఉంది మీకు, ఎవరు మళ్ళీ అక్కడ సపోర్ట్ చేస్తలేరా ఎవరు? కానీ చాలా బయటికి వస్తారు కదా. ఎవరు సపోర్ట్ అనేది లేదని ఇప్పటి వరకు అయితే. ఇన్స్టాలో కూడా ఎవరు నీకు సపోర్ట్ చేస్తలేరా? ఇన్స్టాలో చాలా మంది సపోర్ట్ చేస్తారు అన్నయ్య, కానీ ఊరు వాళ్ళు కానీ అంటే తెలియదు కదా, ఇంకా నేను చేస్తున్నట్టుగా ఎవరికి ఇంకా తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. నీకు ఎవరైనా హైలైనా చేయడం కానీ, ఏం చేస్తున్నావు ఇన్స్టా అని చెప్పడం కానీ, బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారమ్మా నీకు? ఉన్నారన్నయ్య, చాలా మంది పెడతా ఉంటారు, కానీ ఒకప్పుడు నేను కామెంట్స్ చూసి ఏడ్చిన. ఎందుకు అట్లా ఏడుస్తున్నా అంటే, ఇంకా అన్నయ్య గుట్లా చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిండు. అడిగితే ఇలా నేను సాంగ్స్ పాడి పెడితేనే ఇలా కామెంట్స్ వస్తున్నాయి గలీజ్గా అంటే, అలాంటప్పుడు నువ్వు ఎందుకు అని పబ్లిక్లోకి వెళ్ళినావు, అలాంటి ముందు వాడొద్దు కదా, అది సొసైటీ అంటే అట్లానే ఉంటుంది, పబ్లిక్లో వెళ్ళిపోయినప్పుడు అన్నిటికీ తెగించి వెళ్ళాలి, ముందుకు నడవాలని ఇంకా తమ్ముడు కూడా చాలా సపోర్ట్ చేసిండు. అందుకోసమే ఇంకా కామెంట్ బాక్స్ అనేది అసలు ఓపెన్ చేయను, చూడను అన్నయ్య. ఎందుకంటే కొంతమంది ఎదుగుతూ ఉంటే ఎదగనివ్వకుండా కూడా చూస్తుంటారు కదా, బ్యాడ్ కామెంట్స్ వల్ల కూడా ఎదగనివ్వద్దని చూస్తూ ఉంటారు కదా, అందుకోసం నేను అన్ని పట్టించుకోను అన్నయ్య. కానీ బ్యాడ్ కామెంట్స్ వల్ల నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఒకవేళ నీకు మెసేజ్ చేయాలన్నా ఇన్బాక్స్లో అందరి మెసేజ్ రావు, ఎందుకంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తూనే వస్తుంది. అలా అని నువ్వు మళ్ళీ కామెంట్స్లో కూడా నెంబర్ కనుక్కొని నీకు ఏదో అవకాశం ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నేను ఎలా పిలిచాను నీకు ఇంటర్వ్యూకి, అలా పిలిచే వాళ్ళు ఉంటారు కదా. నేను కూడా నీకు కామెంట్లోనే పెట్టడం, ఇన్బాక్స్లో పెట్టడం జరిగింది. అన్నీ వస్తాయి అని కాదు కదా, కొందరికి ఓపెన్ కాదు. మళ్ళీ నువ్వు బ్యాడ్ కామెంట్స్ భయపడితే నీ టాలెంట్ నువ్వు తొక్కేసుకున్నట్టే కదా. అంటే ఏం భయం అంటే ఏం లేదన్నయ్య, కానీ చూడను, ఎందుకంటే చెడ్డగా పెడతారేమని భయంతో చూడ అంతే. ఫస్ట్ ఈ పేర్ల మీద పాటలు పాడాలని ఎవరు ఇచ్చారు నీకు ఐడియా? లేదన్నయ్య, నేనే అంటే చిన్నప్పుడు పాడేదాన్ని, అలా నేమ్స్ పైన కానీ అలా నేర్చుకున్నా, అంటే స్కూల్ లెవెల్ నుంచి వాడుతుంటిమి. అలా ఒకసారి గుర్తుకొచ్చేసింది, ఇంకా ఒకసారి ఇట్లా పాడి చూస్తే ఎలా నాకు ఫాలోవర్స్ ఎలా పెరుగుతారా అని ఆలోచన చేసిన. ఫాలోవర్స్ పెరగట్లేరు, అయిపోయారు. దాని కారణంగా ఇంకా ఎలా చేయాలి అని ఆలోచిస్తే ఈ థాట్ వచ్చింది. ఒకసారి పాడి చూస్తే ఇంకా మధు సాంగ్ మీద చాలా మిలియన్స్లకి 7.5 మిలియన్స్ వెళ్ళిపోయింది. మధు పేరు అందరినీ ఇది షేర్ చేసినట్టున్నారు కదా. అవునన్నయ్య. ఎలా రాస్తావు అది? నువ్వు రాసుకుంటా లేదు అప్పటికప్పుడే నోటికి చెప్పేస్తా? లేదన్నయ్య, నేనే రాసుకుంటా. ఫస్ట్ రాసుకుంటా. ఓకే, లిరిక్స్ రైటర్ కూడా నందు. ఓకే, చిన్నగానే, పెద్దగా అంటే రాదు, చిన్నగా రాస్తూ ఉంటాను. ఓకే, సరే నీకు అంటావు కదా పేదరికం అంటావు కదా, పేదరికం మీద ఒక పాట పాడు. ఏమిచ్చినా మీరు రుణము తీర్చాలేను నానా, ఏమిచ్చినా మీరు రుణము తీర్చాలేను నానా, ఈ బాధలు బంద ఏ రోజు తెస్తనే జన్మనిచ్చిన అమ్మా, పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కిడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. ఎందుకు ఏడుస్తున్నావు మధు? అంటే నేను కూడా మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి అన్నయ్య, మా చాలా పేదరికం, అందుకే పాట పాడగానే ఏడుపు వచ్చేసి. పేదరికం ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు కూడా అలానే ఉన్నారా? ఇప్పుడు మామూలుగా నేను ఇప్పుడు చదువు అందుకోసమే, ఈ కారణాల వల్లనే అనుకూలంగా పరిస్థితులు బాగాలేమని చెప్పి చదువు బంద్ చేసిన అన్నయ్య, లేకపోతే చదువు కూడా మంచిగా అబ్బుతుండే, నాకు మంచిగా రెగ్యులర్గా వెళ్ళేదాన్ని, కానీ పరిస్థితులు బాగాలేవని చెప్పేసి నాన్న వాళ్ళు కష్టపడుతురని వాళ్ళ కోసం ఆలోచించుకొని
చదువు ఆపేసిన. ఓకే. ఆపేసి ఇప్పుడు కొంచెం మంచిగానే ఉందనే, ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంటున్నాం. ఇప్పుడు మీరు ఇంట్లో నలుగురు పని చేస్తేనే మీ ఇంట్లో నడుస్తారు. తమ్ముడు చిన్నోడని నేనే కష్టపడతా, నేనే చేస్తా. తమ్ముడు ఇప్పుడు అవునని. తమ్ముడు ఏం చదువుతున్నాడు? తమ్ముడు 8th క్లాస్ చదివిండు. ఇంకా సార్లు అంటే ఇంకా కొడతారేమో అట్లా భయంతో బంద్ చేసిండు. ఇప్పుడు ఇంటికాడే ఖాళీగానే ఉంటాడు అన్నయ్య. ఓకే. ఈ బాధ నువ్వే మొత్తం ఇంటి భారం చూసుకుంటున్నావా? అవునన్నయ్య. కొడుకులాగా. ఊర్లో ఎలా సపోర్ట్ చేస్తారు మనకి పాడుతుంటే? కొంతమంది హేళన చేసే వాళ్ళు ఉంటారు, పెంచుకునే వాళ్ళు ఉంటారు. అందరూ నేను స్కూల్లో కూడా పాడినా కదన్నయ్య. మా సర్పంచులు కానీ పెద్ద పెద్ద పటేలు కూడా ఉంటారు కదా, టీచర్స్ సార్ వాళ్ళు అందరు కూడా చాలా సపోర్ట్ చేసేవారు నాకు. మా గురువులు అనేవారు, నువ్వు పాడుతూ ఉంటే ఖచ్చితంగా సింగర్ అవుతావు అని నాకు ఒకసారి చెప్పారు. కానీ నేను అంత పట్టించుకోలే. అట్లా వస్తుందన్న అవకాశం నాకు మొన్న లాంటి వాళ్ళకి వస్తుందా అని అనుకున్నా, కానీ ఇప్పుడు వస్తుంది అనేసి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉందని. సంతోషంగా ఉంది. మీది ఏ ఊరమ్మా? మాది మెదక్ డిస్టిక్ అన్నయ్య. మా విలేజ్ పేరు వచ్చేసి రామతీర్థం. రామతీర్థం. అందరికి తీర్థాలు పోస్తుంటారా? మీ ఊరి పైన ఎప్పుడైనా పాట రాసుకున్నావా? రాసానన్నయ్య. ఒక పాట పాడు మీ ఊరి పైన. పల్లె పల్లెనా మల్లేలు మలసే మెదకు జిల్లాలోనా మన పాపన పేటలోనా. పల్లె పల్లెనా మల్లేలు మలసే మెదకు జిల్లాలోనా మన పాపన పేటలోనా. నార్సింగులో నాట్లు వేసిరి కొత్త పల్లెలో కోతలు కోసిరి. నార్సింగులో నాట్లు వేసిరి కొత్త పల్లెలో కోతలు కోసిరి. పచ్చ పచ్చనూళ్ళు ఎంత పచ్చగున్నాయయ్యో. కంది పల్లెలో కందులు వేసిరి మినుపూరులో మినుములు వేసిరి. రామతీర్థంలో రత్నాలాగిరి పచ్చ పచ్చనూళ్ళు ఎంత పచ్చగున్నాయయ్యో. పచ్చ పచ్చనూళ్ళు ఎంత పచ్చగున్నాయయ్యో. వావ్, సూపర్. అసలు నీ వాయిస్ లో మిరాకిల్ ఉంది. అసలు ఇన్ని రోజులు నువ్వు ఎందుకు బయటకు వస్తలేవో అర్థమైతలేదు. ఏమైనా మింగినావా సంగీతాన్ని? ఏం మింగలేనన్నయ్య. ఏమైనా లావణ్య పాట మీద ఏమైనా వచ్చా? లావణ్య పేరు మీద ఎప్పుడు రాసుకున్నావా? లేదండి, ఎప్పుడు రాసుకోలేదు. తర్వాత రాసి ఇన్స్టాల్ పెట్టు లావణ్య అనే పేరు. రజనీకాంత్ అనే పేరు మీద ఎప్పుడు రాసావా పేరు? రాయలేదన్న. జస్ట్ నేను మొన్న రీసెంట్ గా చేసిన తొందరగా అంతలోనే మీరు పిలవడం జరిగింది. ఓకే. తర్వాత మళ్ళీ మనకు దొరుకుతావు, నువ్వు ఫేమస్ అయిపోతే దొరుకుతానే. నన్ను మర్చిపోతావా? అలాంటిది మా ఛానల్ ని నన్ను అట్లా ఏం మర్చిపోయి టైం లేదు అన్నయ్య నాకు ఇప్పుడు అని అంటావా? అట్లా ఏం లేదన్నయ్య. ఓకే. నా పేరు మీద ఎప్పుడు రాసావా? పప్పు రాసాను. పప్పు మీద రాసావా? అహ్మద్ మీద రాసావా? అనే మీ పేరు మీద రాసాను. ఓకే, ఒకసారి పాడవా? పప్పు అంటే అర్రే పప్పు అంటే ఎవ్వరి పప్పులు ఉడకనివ్వడురా. పప్పు అంటే ఎవ్వరి పప్పులు ఉడకనివ్వడురా. అర్రే పప్పు అంటే ఎంతో మంచి మనసున్నవాడు. పప్పు అంటే అర్రే పప్పు అంటే ఇంటర్వ్యూలు తీసుకుంటాడురా. పప్పు అంటే అర్రే పప్పు అంటే ఇంటర్వ్యూలు ధూమ్ధాముగుంటాయిరా. అర్రే పప్పు అంటే ఎంతో మంచి మనసున్నవాడు. అరే పప్పు అంటే ఏమంటారో తెలుసారా మీకు? అర్రే పప్పు అంటే యాంకార్ అంటారు రో. పప్పుతో పెట్టుకుంటే అంతే సంగతిరో. లా 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 లా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నా పేరు పాట పాడినందుకు. ఎంత టైం పట్టింది రాయడానికి? కొంచెం టైం పట్టింది, 30 నిమిషాలు అంతే. ఓకే. చాలా వరకు నీకు పేర్లు పెడతారు ఈ పాట మీద పాడమ్మా అని? అవునన్నయ్య, నేమ్స్ పెడతా ఉంటారు. కానీ ఇప్పుడిప్పుడే నేను రాస్తూ ఉన్నాను కదా, అందరు పెడతా ఉంటే ఏదో కొంతమందికి రాసి పెట్టేస్తానన్నయ్య. నందుకి పాట పాడాలంటే ఎలాంటి పేర్లు కావాలి? ఎలాంటి అయినా మనం రాయగలుగుతాం అన్నయ్య, ఎలా పెట్టినా గానీ రాస్తాం. ఎవరైనా సపోర్ట్ తీసుకుంటావా? మీరే ఒక్కరే రాస్తారా? లేదన్నయ్య, నేను ఒక్కదాన్నే రాస్తావు. ఓకే. ఈ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అది రీసెంట్ గా నాకు ఉందన్న విషయం కూడా తెలియదని. మామూలుగా పాటలు పాడుతుండేదాన్ని, అంటే పాడేదాన్ని. కానీ ఇప్పుడు ఇలా ఫేమస్ అయిన కొద్దీ అలా రాస్తా ఉంటే కూడా ఇంకా మంచిగా ఇంకా అవకాశాలు వస్తాయేమన్న ఆశతోటి కొంచెం ట్రై చేస్తూ ఉన్నాయి ఇప్పుడు. ఓకే. ఎంతమంది పేర్లు రాసి పాడావు ఇప్పటిదాకా? ఒక 5 మెంబర్సే అని. 5 మెంబర్స్. కానీ 5 మెంబర్స్ కి ఇంత హైలైట్ అయిపోయినావు కదా నువ్వు? అవునన్నయ్య. ఇక తర్వాత మళ్ళీ ఎమ్ములు వస్తే ఎట్లా మళ్ళీ నీకు? మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి కదా, ఎట్లా మళ్ళీ తర్వాత కంట్రోల్ చేయడం కష్టం కదా?
అందుకని ఇంకా ఎవరు మామూలు మెసేజ్ చేస్తారో వాళ్ళు మాత్రం కొంచెం చూసుకొని రాస్తానని పాడతాను అంతే. ఓకే, ఇప్పుడు నీకు ఏమైనా సినిమా ఛాన్స్ వచ్చింది పాట పాడమంటే పాడతావా? సినిమా సాంగ్స్ అంటే ఎప్పుడు రావని నేను సినిమాలు చూడను, అసలు నాకు తెలియదు. సినిమాలు చూడవా నువ్వు? తెలియదని అసలు చూడను. ఏ సినిమాలు కూడా చూడలేదు ఇప్పటివరకు? చూడలేదని. ఏం చూస్తావు మళ్ళీ నువ్వు? నేను మామూలుగా పని చేసుకుంటాం, వస్తాము, వంట చేసుకుంటాం, పనులు చేసుకుంటాం, తింటాం, అంతే. ఇక పొలంలో పాటలు పాడతావు కదా? పొలంలో నాట్లు వేసేటప్పుడు అలా పాడుతూ ఉంటాం కానీ. ఓకే, ఇన్స్టాలో ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా నీకు? అయ్యారన్నయ్య. మా బెస్ట్ ఫ్రెండ్ బాలమణి, అనుష, వంశీ, భాను. ఓకే, వాళ్ళ పేరు మీద రాసావా ఎప్పుడైనా? రాయలేదన్నయ్య. రాయలే, చూడు కొట్టండి నేను ఫ్రెండ్ అంటుంది కానీ పాట రాయలేదట. అమ్మ, మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఇవాళ ఈమెను కిడ్నాప్ చేసేయండి సపరేట్గా, రాసి పెడుతుంది. ఓకే, అసలు తింటావా నువ్వు భోజనం? ఇంత బక్కగా ఉన్నావు. తింటానయ్య. తింటావు, కష్టపడతావు. ఓకే, అప్పుడప్పుడు ఎండలో మనం పొలాలలో కష్టపడ్డప్పుడు అంటే ఎండ తాకుతుంటది మనకు, అప్పుడు ఏమనిపిస్తుంది? చాలా బాధ. ఎండను ఎలా తట్టుకుంటారు అసలు? బాధేం అనిపించదు అన్నయ్య. మేము చేస్తేనే కదా, మన వృత్తి మనం చేసుకోవాల్సిందే అంతే. మనం కష్టపడితే 10 మంది తింటారు, 10 మంది మనల్ని గుర్తు చేస్తారు కదా రైతని. అందుకోసమే మన కష్టం మనం చేసుకోవాలి. ఓకే, ఇంత చిన్న ఏజ్ లో నువ్వు చదువుకోవాల్సిన ఏజ్ లో పొలంలో పోయి పని చేస్తుంటే ఇక పరిస్థితి బాగాలేక అన్నయ్య. ఓకే, ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అట్లా. చదువుకున్న వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే నీ ఏజ్ వాళ్ళందరూ ఇప్పుడు చదువుకుంటుంటారు, నువ్వేమో కష్టపడుతున్న ఫ్యామిలీ కోసము. కానీ నాకు ఏం అనిపించదు అన్నయ్య, ఎందుకంటే నేను అమ్మ నాన్నని అర్థం చేసుకున్నా కాబట్టి, మా అమ్మ నాన్నకి సపోర్ట్గా ఉంటా కాబట్టి నాకు అలాంటి ఏం అనిపించదు. చదువుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ ఇక పరిస్థితి బాగాలేనప్పుడు ఏం చేయలేం కదా అన్నయ్య. అందుకోసమే. ఒకవేళ చదువుకుంటే ఏమవుదానివి నువ్వు? ఏం కావాలనుకుంటున్నావు? చదువుకున్నా కానీ సింగరే కావాలనే కోరుకున్నాను. పాటలు అంటే చిన్నప్పటి నుంచి కూడా పాటలు అంటే చాలా ఇష్టం. సింగర్ కావాలని చాలా ఆశ ఉంటుంది అంతే. ఎవరు అడిగినా మామూలుగా అడుగుతుంటారు కదా టీచర్స్, చాలా వాళ్ళు అడుగుతుంటే కదా అంతే చెప్పేదాన్ని, సింగరే అని చెప్తుంటిని. మా కోసం ఒక మంచి పాట పాడు. ఫస్ట్ నాకు మంచి వ్యూస్ వచ్చింది మిలియన్స్లో అంటే అన్నయ్య, ఫస్ట్ వీడియో అంటే ఆ సాంగ్ పాడొచ్చాను ఇప్పుడు. పాడు. లవ్ చెయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా, లవ్ చెయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా, 10th లవ్వు తెల్లైపోయే, ఇంటర్ లవ్వు ఇజ్జతు వాయే, డిగ్రీ లవ్వు డిస్టర్బ్ ఆయే. లవ్ చెయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా, లవ్ చెయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా. సూపర్ అమ్మ, లకలకలు కలకలైతాడు. లవ్ చేయకండి, లకలకలు కలకలైతారట.